నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. అటు లెక్కలు, ఇటు చుక్కలు. ఏపీ అసెంబ్లీలో పదనిసలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్న శాసనసభాపక్షం. కారిడార్లోకి ఎంటర్ అయి ఈ డీటెయిల్స్ చూద్దాం. టీడీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మధ్య వార్ తీవ్ర రూపం దాల్చుతోంది. తన అధికారాలు కత్తిరించడంతో చంద్రబాబుపై రగిలిపోతున్న కేఈ ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని అసంతృప్తి వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి. బహిరంగంగానే చంద్రబాబుపై కామెంట్లు. మీడియా చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు. నిద్రలేని రాత్రులు గడిపానన్న కేఈ. తన తమ్ముడు ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. ప్రతిసారి సర్ది చెప్పలేకపోతున్నానని ఆవేదన. జేసీ ఫ్యామిలీకి 3 పదవులా? నా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వరా? చంద్రబాబుకు కేఈ సూటి ప్రశ్న. రాయలసీమలో ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదని మండిపాటు. టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు బూమరాంగ్ అవుతోంది. సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై పార్టీ సీనియర్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో రెబల్స్ పార్టీపై భగ్గుమంటుంటే ఆఖరుకు చంద్రబాబు కేబినెట్లో కూడా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుపై నిరసన ఎదురవడం విశేషం. ఇటీవల స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులను చంద్రబాబు, లోకేష్లు చేశారు. ఈ సీట్లలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ కు అవకాశం దక్కలేదు. అటు కర్నూలు స్థానిక సంస్థల కోటాలో కానీ, ఇటు ఎమ్మెల్యే కోటాలో కానీ కేఈ ప్రభాకర్ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన సోదరుడికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం బాధించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తన తమ్ముడు కేఈ ప్రభాకర్ కు సర్ది చెప్పడం సాధ్యం కావడం లేదన్నారు. రాయలసీమలో ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం పార్టీకే నష్టమన్నారు. పార్టీలోకి నిన్న కాక మొన్న వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంలో 3కి పదవులిచ్చి తన తమ్ముడికి పదవులివ్వకపోవడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు కేఈ. కేఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీలో ఏ లాబీలో చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేఈ సీఎం చంద్రబాబుతో ఎన్నోసార్లు అవమానాలు పడ్డారు. 10 రోజుల కిందటే సీఎం చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి అధికారాలు కట్ చేశారు. ఆర్డీఓలు, డీఆర్ఓలపై కేఈ కృష్ణమూర్తి పెత్తనం లేకుండా చేసి జీఏడీకి బదలాయించారు. అంతకుముందు రాజధాని ప్రాంతంలో భూములపై రెవెన్యూ మంత్రికి ఎలాంటి అధికారాలు లేవు. ల్యాండ్ పూలింగ్ లో రెవెన్యూ మంత్రి పాత్ర లేకుండా చేశారు. అంతేకాదు, రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపుపై వేసిన సబ్ కమిటీలో కూడా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని తప్పించారు. అలానే అధికారులను ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు కూడా లేకుండా చేశారు. గతంలో 42 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను కేఈ కృష్ణమూర్తి చేస్తే 12 గంటల్లోనే ఆ జీవోను అబేయన్స్ లో పెట్టేశారు సీఎం చంద్రబాబు. ఇవన్నీ సరిపోనట్టు ఇప్పుడు తన సోదరుడు కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకపోవడంపై కేఈ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నిరసన ఇంకా ఏ స్థాయికి వెళుతుందోనన్న టెన్షన్ లో పడ్డారు సీఎం చంద్రబాబు. ఏ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు పార్టీని ఎప్పటినుంచో నమ్ముకుని ఉన్నవారని కాదని కొత్తగా చేరిన వారికి పదవులు అప్పగిస్తోంది టీడీపీ. ఇచ్చిన మాటను చంద్రబాబు మరోసారి తప్పడం గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత పుష్పరాజ్ అభిమానుల్లో ఆగ్రహం నింపింది. జేఆర్ పుష్పరాజ్ టీడీపీలో సీనియర్ నేత. సౌమ్యుడిగా పేరున్న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన పుష్పరాజుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పనిచేశారు. అలాంటి పుష్పరాజును చంద్రబాబు కరివేపాకులా వాడుకుని పక్కన పడేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి వరకు ముక్కు ముఖం కూడా తెలియని శ్రవణ్ కుమార్ను తాడికొండ నుంచి పోటీ చేయించారు. అధికారంలోకి వచ్చాక రాజ్యసభకు పంపుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కానీ ఆ సంగతి మర్చిపోయారు. గత రాజ్యసభ ఎన్నికల్లో పుష్పరాజును కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన టీజీ వెంకటేష్కు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. టీజీ వెంకటేష్లా తనకు డబ్బు లేదన్న కారణంతోనే అధినేత పట్టించుకోలేదని పుష్పరాజు తీవ్ర ఆవేదన చెందారు. పార్టీ కోసం పనిచేస్తే అవమానాలు పడాలా అని సన్నిహితుల దగ్గర వాపోయారు. ఇది తెలిసిన చంద్రబాబు పుష్పరాజును పిలిపించి వారించారు. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని భరోసా ఇచ్చారు. నిజమేనని నమ్మిన పుష్పరాజు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. తీరా సమయం వచ్చాక ఆ పదవిని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్కు కేటాయించారు. పార్టీలో కొత్తగా చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్కు ఎమ్మెల్సీ దక్కడం పార్టీ స్థాపించిన మొదటి రోజు నుంచి పనిచేస్తున్న తనకు అన్యాయం చేయడాన్ని పుష్పరాజ్ జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి చంద్రబాబు కంటే కూడా పుష్పరాజే టీడీపీలో సీనియర్. ఆయన సేవలు వినియోగించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన క్యాష్ పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని కింది స్థాయి క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగుదేశం పార్టీలో కేవలం డబ్బున్న వారికే తప్ప పనిచేసే వారికి పదవులు దక్కే పరిస్థితి లేదన్నది ఈ వ్యవహారం మరోసారి స్పష్టంగా తెలిపిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, గుంటూరు. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమాయత్తం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించేందుకు ఈ నెల 9న శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 9న టీఆర్ఎస్ ఎల్పీ భేటీ, ఎంపీలకు ఆహ్వానం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. అసెంబ్లీ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతోంది. విపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. ఎవరు ఏ అంశంపై ప్రశ్నలు అడిగినా, ఏ అంశంపై విపక్షం చర్చకు పట్టుబట్టినా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందే 9న శాసనసభాపక్ష నేత సమావేశం నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించే ఎల్పీ మీటింగ్కు ప్రాధాన్యం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే ప్లేనరీ సమావేశం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ చేయనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపైన సమీక్ష జరిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆశించిన స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనేది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు నిత్యం వివాదాల్లో కూరుకుపోవడం, ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఇప్పటికే కేసీఆర్కు చాలా ఫిర్యాదులు అందాయి. వాటిపైన ఎల్పీ మీటింగ్లో స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని కొందరు మంత్రులపైన వేటు పడుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి అందరికీ క్లాస్ గ్యారంటీ అన్న చర్చ పార్టీలో జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ప్రకాశం జిల్లా నుంచి 2 ఎమ్మెల్సీలను టీడీపీ నాయకత్వం ఎంపిక చేయడం జిల్లా నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చీరాలకు చెందిన పోతుల సునీతకు అనూహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ఇది జిల్లాపై చంద్రబాబుకున్న ప్రేమ, లేక ఏదైనా వ్యూహంలో భాగమా అనే చర్చ ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీలో జరుగుతోంది. ప్రకాశం జిల్లా టీడీపీలో కొరకరాని కోయిగా ఉన్న సీనియర్ నేత కరణం బలరాం ఎమ్మెల్సీ అవుతారా లేదా అన్న ఊగిసలాట 2 ఏళ్లుగా సాగింది. బలరాంకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరకుండా కరణం బలరాం విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ భేటీల్లో, మినీ మహానాడులోనూ గొడవ చేశారు. కానీ టీడీపీ నాయకత్వం బలరాంను ఖాతరు చేయలేదు. గొట్టిపాటి రవికుమార్ను పార్టీలో చేర్చుకుంది. కోపంగా ఉన్న కరణం బలరాంను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే దానికి ఓ షరతు పెట్టారు చంద్రబాబు. ఎమ్మెల్సీ పదవి తీసుకుని అద్దంకిని ఎమ్మెల్యే గొట్టిపాటికి అప్పగించాలన్నది షరతు. ఆ షరతుకు కట్టుబడి ఉంటానని కరణం బలరాం చెప్పిన తర్వాతే ఆయన ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. చీరాలకు చెందిన పోతుల సునీతకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి లభించింది. గత ఎన్నికల్లో ఆమె చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ఉనికి కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు. చీరాల నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరకుండా చూసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా ఆమంచిని టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు పోతుల సునీతను ఎమ్మెల్సీ చేసి ఆమంచి కృష్ణమోహన్కు చంద్రబాబు గట్టి షాకిచ్చారు. తాజా పరిణామాలతో నిప్పు ఉప్పులా ఉండే ఆమంచి, పోతుల సునీత మధ్య అగ్గిరాజేసినట్టయింది. చీరాలలో డిక్టేటర్గా వ్యవహరిస్తున్న ఆమంచికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే
సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చీరాలలో అడ్డు వచ్చిన వారిని తమ స్టైల్లో అదుపులోకి తెచ్చుకుంటారు ఆమంచి సోదరులు. గత నెలలో ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టుపై ఆమంచి అన్న స్వాములు నడి రోడ్డుపై దాడి చేసి కొట్టారు. కానీ ఇప్పటి వరకు ఆమంచి సోదరుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఆమంచి ఆగడాలకు చంద్రబాబు రాజకీయంగా చెక్ పెట్టారని, అందులో భాగంగానే పోతుల సునీతను ఎమ్మెల్సీ చేసి యాక్టివేట్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఘర్షణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే అద్దంకి, చీరాలలో ఎమ్మెల్సీ పదవుల పందేరం ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. శ్రీనివాస్, సీనియర్ కరెస్పాండెంట్, ఒంగోలు. ఖచ్చితమైన సమాధానం, తిరుగులేని లెక్కలు, సాలిడ్ రీజనింగ్, చెక్కు చెదరని కాన్ఫిడెన్స్, రెచ్చగొట్టిన రెచ్చిపోని సహనం. ఇది అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగం సాగిన తీరు. ఈ తీరు అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేసింది. ప్రతిపక్ష నేతకు సమాధానాలు చెప్పలేక మంత్రులు అవస్థలు పడడం అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పంచులు, డిఫెన్స్లో పడ్డ ప్రభుత్వం. జగన్ ప్రసంగాన్ని 7 సార్లు అడ్డుకున్న అధికార పక్షం. వ్యక్తిగత విమర్శలకు దిగిన టీడీపీ సభ్యులు. సభలో మంత్రులను బతిమాలుకున్న కాల్వ శ్రీనివాసులు. మంత్రులు స్పందించకపోవడంతో డల్లైపోయిన సీఎం. రెండంకెల వృద్ధి, లక్షల కోట్ల పెట్టుబడుల రాక, కరువుపై విజయమంటూ సీఎం చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిండు శాసనసభలో నిలదీసిన తీరు చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన కరువు ఓవైపు, వ్యవసాయ రుణాలు అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు తల్లడిల్లుతుంటే చంద్రబాబు డబుల్ డిజిట్ గ్రోత్ అని డబ్బా కొట్టుకుంటున్నారని వైఎస్ జగన్ ఆధారాలు, గణాంకాలను సభ ముందు ఉంచారు. అంతేకాదు, వృద్ధి రేటు పెంపు వెనుకున్న అసలు రహస్యాన్ని, విపరీత ప్రచారంతో ఏపీకి కేంద్ర సాయం రాకుండా పోతుందన్న వాస్తవాన్ని వెల్లడించారు. ప్రత్యేక హోదా కూడా అందుకే ఇవ్వడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు జగన్. పెట్టుబడుల సమ్మిట్ పేరుతో చేసుకున్న ప్రచారానికి మైక్రోసాఫ్ట్ ఏపీకి రాకుండా వెళ్లిపోయిన విషయాన్ని జగన్ తెలిపారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలవడంతో చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. కరువు పేరుతో సీఎం చంద్రబాబు ప్రచారాన్ని నిండు శాసనసభ సాక్షిగా తిప్పికొట్టారు జగన్. రెయిన్ గన్ల పేరుతో జరిగిన అవినీతిని లెక్కలతో సభ దృష్టికి తీసుకొచ్చారు. జగన్ మాటలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోయారు. వైఎస్ జగన్ మాట్లాడుతుండగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పెద్దగా అరిచారు. దానికి వైఎస్ జగన్ బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి తన లెక్కలు అర్థం కావని వేసిన పంచుకు సభలో నవ్వులు పూశాయి. అధ్యక్ష, బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. పక్కా సమాచారంతో వైఎస్ జగన్ చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పక్షం ఆపసోపాలు పడింది. వైఎస్ జగన్ ఎక్కడా సభ డైవర్ట్ అవ్వకుండా చెప్పాలనుకున్న విషయాన్ని పక్కాగా చెప్పడంతో అడ్డుకునేందుకు నానా పాట్లు పడింది. జగన్ ప్రసంగానికి మంత్రులు యనమల, రాజప్ప, దేవినేని ఉమా, పల్లె రఘునాథ్ రెడ్డి 6 సార్లు అడ్డుపడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పట్టించుకోకుండా వ్యవహరించడం అందరి మన్ననలు పొందేలా చేసింది. ఏకధాటిగా వైఎస్ జగన్ చెప్తున్న సమాచారం ప్రజల్లోకి వెళుతుండడాన్ని అడ్డుకునేందుకు పదే పదే చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులను పిలిచి మంత్రులతో మాట్లాడించాలని సభలోనే ఉన్న సీఎం చంద్రబాబు సూచించారు. దేవినేని, పల్లె రఘునాథ్ రెడ్డి పసలేని పాత ఆరోపణలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. అలానే చంద్రబాబుని ట్రంప్తో పోల్చి చేసిన కామెంటుపై ఎమ్మెల్యేలంతా చర్చించుకుంటున్నారు. సత్యనాథళ్లకు సంబంధించి జగన్ చెప్పిన ఉదాహరణతో ఏం మాట్లాడాలో తెలియక అధికార పక్షం అవస్థలు పడడంతో శాసనసభలో వైఎస్ జగన్ పైచేయి సాధించారన్న విషయం రుజువైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. పొలిటికల్ కారిడార్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ఓటుకు కోట్లు కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు రావడం, వైఖరేంటో చెప్పాలని నోటీసులు జారీ చేయడం చంద్రబాబుకు మింగుడు పడని పరిణామమే. ఓటుకు కోట్ల కేసుపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. సరిగ్గా ఏపీ శాసనసభ కొత్త భవనంలో సమావేశాలు ఆరంభమైన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చికాకు కలిగించే వార్త వచ్చింది. గవర్నర్ ప్రసంగంలో నల్లధనంతో పాటు పలు అంశాలపై విలువల గురించి మాట్లాడిస్తున్న తరుణంలో ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్న సమాచారం అందింది. అయితే అందులో అసలు ఏముందని చంద్రబాబు తేలిగ్గా తీసిపారేశారు. ఏపీ చరిత్రగతిని, తెలుగుదేశం రాజకీయాలను కొంతమేర మార్చివేసిన ఆ కేసును అంత తేలిగ్గా తీసిపారేస్తున్నట్లు చంద్రబాబు పైకి బెంకంగా చెబుతున్నా లోపల ఆయనకు గుబులుగా ఉండే సంగతి బహిరంగ రహస్యమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు పట్టువదలని విక్రమార్కుల మాదిరి ఆ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో పలుకుబడి ఉంటే, ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగల సత్తా ఉంటే ఎంత పెద్ద కేసైనా ఏమీ చేయలేరని చంద్రబాబు రుజువు చేశారన్నది ఎక్కువ మంది నమ్మకం. లేకుంటే బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేడన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బ్రహ్మదేవుడే భయపెట్టేలా చేయడంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఈ విషయంలో కేసీఆర్ పై తనదే పైచేయి అనిపించుకున్నారు. కాకపోతే దీనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 100 కోట్ల రూపాయలు హైదరాబాద్లో వెచ్చించి ఈ కేసు పుణ్యమాని హడావుడిగా విజయవాడకు తరలి రావడంతో మళ్లీ ప్రభుత్వం ఎక్కడ కూడా 100 కోట్ల రూపాయలు తాత్కాలికం పేరుతోనో ఇతర ఖర్చుల పేరుతోనో వ్యయం చేయవలసి వచ్చింది. అసలు కేసులో చంద్రబాబుకు హైకోర్టు సర్టిఫికెట్ ఇచ్చిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రజలందరికీ పచ్చిగా కనిపించిన చంద్రబాబు ఆడియో టేపులను హైకోర్టు గుర్తించలేకపోవడం న్యాయ వ్యవస్థలోని లోపంగా పరిగణించాలి. ఏసీబీ కోర్టు ఈ కేసులో చంద్రబాబు పాత్రను విచారణ చేయాలని ఆదేశిస్తే హైకోర్టు అక్కర్లేదని చెప్పడం ద్వారా సమాజంలో న్యాయం అందరికీ సమానం కాదన్న భావన కలిగించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చింది. జయలలిత ఆస్తుల కేసులో శశికళకు కింది కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన చందం చూస్తే ఇక్కడ కూడా అలాగే వస్తుందా లేక చంద్రబాబు జోలికి వెళ్లదా అన్నది అత్యంత ఉత్కంఠ కలిగించే అంశమే అవుతుంది. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష పడుతుందా లేదా అన్నది అసలు ఇప్పుడు చర్చనీయాంశమే కాకుండా పోయింది. కోర్టులు చంద్రబాబుపై విచారణకు ఆదేశాలు ఇస్తాయా ఇవ్వవా అన్నదే ఆసక్తి కలిగించే విషయంగా మారింది. విపక్ష నేత జగన్ మాత్రం ఇది చాలా పెద్ద కేసని, చంద్రబాబు ఈ కేసు తీవ్రతను డైవర్ట్ చేయడానికి గవర్నర్ ప్రసంగంపై స్పందన పేరుతో అరగంటకు పైగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యూహంలో చంద్రబాబుది అందివేసిన చెయ్యే. అయితే చంద్రబాబు చెబుతున్నట్లు తనపై ఇంతవరకు 26 కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయారన్నది వాస్తవమే. వీటిలో ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారో చెప్పాలని విపక్ష నేత డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో 2 ఘటనలు ఆయన్ని వెన్నాడుతూనే ఉంటాయి. 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకున్న పిల్లనిచ్చిన మామకి అన్యాయమనో వెన్నుపోటో అని ఆయన విమర్శలకు గురవుతుంటారు. అయినా చంద్రబాబు రాజకీయంగా నిలబడగలిగారు. అలాగే 20 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఓటుకు నోటు కేసులో ఈ చిక్కుకుని కూడా చంద్రబాబు చట్టం చేతికి దొరకకుండా న్యాయస్థానాలు కూడా ఆయనపై సానుకూలత చూపేలా చేసుకోగలుగుతున్నారంటే అది ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశ రాజకీయాల్లో ఇలా సఫలమైన వారిలో బహుశా చంద్రబాబు ఒక్కరే ఉండి ఉండొచ్చు. ఈ కేసు నుంచి కూడా చంద్రబాబు బయటపడితే దేశంలో ఇలా తప్పించుకోగలిగిన నేతగా చంద్రబాబు రికార్డు నెలకొల్పగలుగుతారు. అలా కాకుండా సుప్రీంకోర్టు అన్ని కేసుల మాదిరి సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. కానీ అది వస్తుందో రాదో తెలియదు. అందువల్లే వైసీపీ నేతలు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు కానీ ఈ పాటి నోటీసు వచ్చినందుకే సంబరపడుతున్నారని అనుకోవాలి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. చేజేతుల ఓ మున్సిపాలిటీని విపక్షం కాంగ్రెస్ చేతికి అప్పగించింది. మిత్రపక్షాన్ని సమన్వయం చేసుకోలేకపోవడం, విపక్షం వ్యూహాన్ని గుర్తించలేకపోవడంతో గులాబీకి చిక్కొచ్చి పడింది. తెలంగాణలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోంది. వ్యూహాలు పన్నడంలో గులాబీ నేతలు ఢీలా పడిపోతున్నారు. బలహీనమైన విపక్షానికి చేజేతుల అవకాశాన్ని అందిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని నాయకుడు మహేందర్ రెడ్డి. మంత్రిగా ఆయన, జెడ్పీ చైర్పర్సన్ గా ఆయన భార్య, ఎమ్మెల్సీగా ఆయన సోదరుడు,
మొత్తం జిల్లా రాజకీయమంతా మహేందర్ రెడ్డి కుటుంబపు గ్రిప్లోనే ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్లను దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తోంది. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి అనూహ్యంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి చెరో 2.5 సంవత్సరాలు పంచుకోవాలని టీఆర్ఎస్, ఎంఐఎం నిర్ణయించుకున్నాయి. ఎంఐఎం నుంచి ఒత్తిడి రాకపోయినా మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిని బలవంతంగా రాజీనామా చేయించారు. ముస్లిం వర్గానికి చెందిన వారికి చైర్పర్సన్ పదవి ఇస్తే తనకు వచ్చే ఎన్నికల్లో కలిసొస్తుందని వ్యూహం రచించారు. దీన్ని పసిగట్టిన మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ప్రసాద్ కుమార్ చక్రం తిప్పారు. తెలివిగా ఎంఐఎంను 2గా చీల్చి టీడీపీ, బీజేపీ సపోర్టు సంపాదించి చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ కు వచ్చేలా చేశారు. కాంగ్రెస్ వ్యూహాన్ని పసిగట్టడంలోనూ అడ్డుకట్ట వేయడంలోనూ మంత్రి మహేందర్ రెడ్డి విఫలమయ్యారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాండూరు మంత్రి మహేందర్ రెడ్డి సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గంలో కంగు తినే పరిస్థితి రావడంతో మంత్రి మహేందర్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన వ్యతిరేకులు సీఎం చెవిన వేసినట్టు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గతంలో తన సొంత నియోజకవర్గం వికారాబాద్కే పరిమితమయ్యేవారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు సాధించేందుకు పావులు గట్టిగానే కదుపుతున్నట్టు కనిపిస్తోంది. మహేందర్ రెడ్డి ఓటమి, ప్రసాద్ కుమార్ వ్యూహరచన జిల్లా రాజకీయ సమీకరణాలు మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. విక్రమ్, కరస్పాండెంట్. ఏపీ హోంమంత్రి చెన్నరాజప్పకు కొత్త చిక్కొచ్చింది. బొడ్డు భాస్కర్ రామారావుకు మళ్లీ ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడం తనకు సమస్య అవుతుందని రాజప్పకు రంది పట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం టీడీపీలో సమీకరణాలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న బొడ్డు భాస్కర రామారావు ఎన్నికలకు ముందు టీడీపీని వీడటంతో నియోజకవర్గంలో రాజప్పకు కలిసొచ్చింది. పెద్దాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొడ్డు భాస్కర రామారావుకు ఇప్పటికీ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. తిరిగి టీడీపీలో చేరిన ఆయన వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వినికిడి. 2010లో ఎమ్మెల్సీగా గెలిచిన బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. తిరిగి మరో అవకాశం కల్పించాలని ఆయన టీడీపీ నాయకత్వాన్ని కోరారు. దీనికి జిల్లా మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు కూడా మద్దతు పలికారు. రాజప్ప మద్దతు పలకడానికి కారణం లేకపోలేదు. భాస్కర రామారావు ఎమ్మెల్సీ అయితే వచ్చే ఎన్నికల్లో తాను పెద్దాపురం నుంచి మళ్లీ పోటీ చేయవచ్చన్నది రాజప్ప ఆలోచన. కానీ అనూహ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా చిక్కాల రామచంద్రరావుకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ భాస్కర రామారావును మంత్రులు రాజప్ప, పుల్లారావు బుజ్జగించారు. కానీ ఇదంతా హైప్ సృష్టించేందుకు భాస్కర రామారావు రచించిన వ్యూహమని జిల్లా తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్గా నామినేషన్ వేసిన యాట్ల నాగేశ్వరరావును తప్పించేందుకు జరిపిన చర్చల్లో భాస్కర రామారావు కూడా పాల్గొన్నారట. నిజంగానే ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన వ్యక్తి అయితే చర్చలకు ఎలా వెళతారనే ప్రశ్నలు సహజంగా టీడీపీ శ్రేణుల్లో తలెత్తుతున్నాయి. భాస్కర రామారావుకు రెండోసారి ఎమ్మెల్సీ కావాలనే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆయన ఇష్టపడుతున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ రాజప్పకే మళ్లీ ఇస్తే భాస్కర రామారావు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజప్పకు ముందుంది మొసళ్ల పండగే. గులాబీ గూటిలో చేరిన నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కలగానే మిగిలిపోయేటట్టుంది. ఉగాదికి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందనుకున్న ఆశ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టుంది ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచిన గుత్తా మంత్రి పదవి కోసం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా గులాబీ కండువా మాత్రం కప్పుకోలేదు. సరైన సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ తనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి కలలు కన్నారు. టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది నాటికి మంత్రి పదవి ఖాయమని గుత్తా అనుచరులు ఎదురుచూశారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో గుత్తా పేరు లేకపోవడంతో గుత్తా అనుచరుల్లో గుబులు మొదలైంది. గుత్తాకు ఎమ్మెల్సీ కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఉప ఎన్నికనే మాటలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి.
గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేస్తే అక్కడ పోటీకి దిగేదెవరు గెలిచేదెవరనే చర్చ టీఆర్ఎస్లో జరిగింది. నల్లగొండలో బలమైన క్యాడర్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరో ఒకరు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు ఉన్నప్పటికీ ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీని ఓడించడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా అంతా ఒకటవుతారనే భావన టీఆర్ఎస్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి ఎవరూ లేరనే మాటలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరిగితే విపక్షాలు, జేఏసీ నాయకులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనే ఆందోళన టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. అంత రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపకపోవడంతో గుత్తాకు ఎమ్మెల్సీ రాకుండా ఆగిపోయిందనే ప్రచారం టీఆర్ఎస్లో జరుగుతోంది. రమేష్, కరెస్పాండెంట్, నల్లగొండ. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.